హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన వాట్సాప్లో సీక్రెట్ చాటింగ్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి చెప్పబోతున్నాను అనమాట. సో చాలా మందికి ఈ చాటింగ్ చేసేటప్పుడు ఈ సీక్రెట్ ట్రిక్స్ అనేది తెలియదు అనమాట. సో వాటి గురించి వాళ్ళు సపరేట్ అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. సో నేను మీకు ఈ రోజు వితౌట్ ఎనీ అప్లికేషన్ ఏ విధంగా మనం వాట్సాప్ చాటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్స్ కానీ సో టెక్స్ట్ కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు ట్రిక్స్ అయితే రివీల్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో దీని గురించి మనం కంపల్సరీగా వాట్సాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాట్సాపే కాదు, అదే విధంగా మనం చాటింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ చాటింగ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మెసేజ్ బాక్స్ కనబడుతుంది కదా, దాంట్లో మీరు ఏం టైప్ చేస్తారంటే సో మీకు ప్రతి ట్రిక్కి సంబంధించిన ఏదైతే కోడ్ ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇస్తాను చూడండి. సో స్టార్ స్పేస్ అని టైప్ చేసిరు అనుకోండి. సో ఈ విధంగానైతే మనకు ఒక డాట్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఏం టైప్ చేసినా సరే నెక్స్ట్ నుంచి ఆరో మార్క్ వస్తాం కదా మనం కిందికి పోయిన తర్వాత, సో అప్పటి నుంచి మనకు డాట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో జస్ట్ ఏం లేదు, సో స్టార్ స్పేస్ ఇచ్చినాం అనుకోండి, దాని తర్వాత మనం ఏది కావాలో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ టైప్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ విధంగానైతే మీరు కిందికి ఈ విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ డాటా వచ్చేసి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది వచ్చేసి ఎవరైతే లాంగ్ ఫార్మాట్లో చాటింగ్ చేస్తూ ఉంటారో అదేవిధంగా కొన్ని ఐటమ్స్ అనేవి అవోటి అంటూ సెండ్ చేస్తూ ఉంటారు కదా, సో వాటికి సంబంధించి ఈ చాటింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో పైన మీరు ఎగ్జాంపుల్గా చూస్తారు కదా ఏ విధంగా మన చాటింగ్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అవుతుందని చెప్పేసి. సో కింద మీరు ఈ విధంగా మన యారో మార్క్ ఉంటుంది కదా ఇక్కడ లాస్ట్లో కీబోర్డ్లో బ్లూ కలర్లో, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా ఆటోమేటిక్గా డాట్ వస్తుంది. మీరు ఏం రాయాలనుకున్నా అక్కడ రాసుకొని సో అవతల పర్సన్కి అయితే సెండ్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ట్రిక్ అయితే వర్కౌట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రివ్యూగా మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అమేజింగ్ అని అయితే వర్క్ కాబోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ట్రిక్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా కీబోర్డ్లోకి వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీకు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇస్తాను నేను ఏ టైప్ చేస్తున్నా అని. ప్రతిదానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో కోడ్ సో అది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతూ ఉంటుంది అనమాట. సో వన్ ప్రెస్ చేసి దాని తర్వాత డాట్ ప్రెస్ చేసి దాని తర్వాత స్పేస్ ప్రెస్ చేసిరు అనుకోండి. సో ఈ విధంగా మనకి ఏదైతే నంబర్స్ ఉంటాయో అవి వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. డైలీ లైఫ్లో రైస్ గురించి కానీ లేకపోతే ఇంట్లో గ్రాసరీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో సో ఆ ఐటమ్స్ లిస్ట్ ఏదైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాటికి సంబంధించి 1 2 3 నంబర్స్ ఉంటాయి కదా, సో అవి వచ్చేసి అన్లిమిటెడ్గా మనం అయితే సెండ్ చేయవచ్చు అనమాట. సో సింపుల్గా ఉంటుంది. ఒకటిసారి మీరు ఆ కోడ్ అనేది అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మీరు అనేది ఈ విధంగా నంబర్స్ రూపంలో అయితే సెండ్ చేయవచ్చు అనమాట. 1 2 3 4 5 6 7 8 ఆ విధంగా. సో ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఈ వీడియోని అయితే లైక్ చేసి థర్డ్ ట్రిక్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏంటిదంటే ఇక్కడ స్టార్ అని చెప్పేసి 2 స్టార్లు పెట్టిరు అనుకోండి. సో ఈ విధంగా 2 స్టార్లు కొట్టిన తర్వాత మిడిల్లో మీరు ఏదైతే టైప్ చేస్తూ ఉంటారో సో అది ఏమవుతుందంటే మనకి ఈ విధంగా బోల్డ్లో కన్వర్ట్ కావడం జరుగుతుంది అనమాట. బోల్డ్ అంటే కొద్దిగా మనకు దొడ్డి అయ్యి అదే విధంగా బ్లాక్ కలర్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వచ్చినట్టయితే మనకు సపరేట్ ఏదైతే ప్రీవియస్ ఉంటాయో చాటింగ్స్ అవి వచ్చేసి హైలైట్ కావాలన్నమాట. ఇదే హైలైట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగానైతే మనం చూడొచ్చు మీరు. సో ఇది వరకు ఏ విధంగా ఉండేనో ఫాంట్ వచ్చేసి ఇప్పుడు ఎట్లా చేంజ్ అయిందో సో ఈ విధంగా మనకు బ్లాక్ కలర్లో బోల్డ్గానైతే కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఫోర్త్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా కీబోర్డ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అండర్ స్క్రోల్ ఉంటాయి కదా, సో ఇవి వచ్చేసి 2 టైప్ చేయండి. 2 టైప్ చేసిన తర్వాత మిడిల్లో దీంట్లో ఏమని రాస్తారంటే మీకు ఏదైతే విషయం ఉంటుందో అది రాసిన తర్వాత ఈ విధంగా ఇటాలిక్ స్టైల్లోనైతే మారిపోతుంది. సో ఈ విధంగా స్టైలిష్ ఫాంట్లో మారిపోతుంది. జస్ట్ ఇక్కడ ఏం లేదు, 2 అండర్ స్కోర్ల తర్వాత మిడిల్లో ఏదైతే మీరు టైప్ చేస్తూ ఉంటారో అది వచ్చేసి ఈ విధంగా స్టైలిష్గా ఇటాలిక్ ఫాంట్లోకి అయితే మారిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి చాలా సింపుల్ ట్రిక్ కదా. సో ఇది వచ్చేసి చాలా అమేజింగ్ అనిపించింది. నేనైతే ఇప్పటి నుంచి ఇదే వాడదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సింపుల్ ట్రిక్స్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్త్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి ఇంకా క్రేజీగా ఉండబోతుంది. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా ఈ ఐకాన్. సో ఈ ఐకాన్ని కనుక మీరు 2 సార్లు ప్రెస్ చేసిన తర్వాత సో మిడిల్లో మీరు ఏమని రాస్తారంటే ఏదైనా సరే మీరు ఏదైనా రాసిరు అనుకోండి, దాని తర్వాత ఈ విధంగా మనకు ఒక లైన్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏదైతే కొట్టివేత చేస్తామో ఆ విధంగానైతే మనకు ఫాంట్ మీద మనం ఏదైతే టైప్ చేస్తూ ఉంటామో దాని మీద ఆ విధంగానైతే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి కొత్తగా డిఫరెంట్ లుక్ అనమాట. సో చాలామంది ఇవాళ రేపట్ల ఇవి వాడంగానే అయితే నేను చూసిన. సో మీరు కూడా చాలాసార్లు అయితే చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి మీకు కూడా ఒక డౌట్ అనేది రావచ్చు. సో వాళ్ళు వచ్చేసి ఈ ట్రిక్ ఏదైతే ఉంటుందో ఇది అప్లై చేసిన తర్వాత ఈ విధంగానైతే ఫాంట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా
స్టైలిష్గా ఎన్నిసార్లనైతే అన్నిసార్లనైతే ఈ విధంగానైతే చేస్తూ మనకు మెసేజ్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో కాకపోతే వాళ్ళైతే మనకు ఈ ట్రిక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పారు అనమాట. సో నేను వచ్చేసి కంప్లీట్గా మీకు క్లియర్ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇలాంటి చాలా ట్రిక్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్అవుట్ చేయడానికైతే ట్రై చేయండి.